యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్ చూడండి. మా ఇద్దరు పెళ్లి కూడా అలాగే జరిగిందిరా. ఆఖరి క్షణంలో పెళ్లి మండపం నుండి మీ నాన్న నన్ను తీసుకుని పారిపోయారు. అయితే ఆ అమ్మాయి అతనికి దక్కుతుందంటారా? దక్కొచ్చు. ఈ ప్రశ్న మమ్మల్ని ఎందుకు అడుగుతున్నావు? నువ్వు ఆ పుస్తకం పూర్తిగా చదివితే నీకే అర్థమవుతుంది. కానీ అది ఇంకా రాయలేదు. రాయాలి. అంటే అంటే తర్వాత కథ పార్ట్ 3లో వస్తుంది. రైటర్ ఇంకా రాయలేదు. రాశాక చదువుతా. కాదు, అది వాడు అసలే ఏదో బాధలో ఉన్నాడు. మీరు ప్రశ్నల మీద ప్రశ్నలు అడిగి వాడిని ఇంకా ఎందుకు బాధ పెడతారు? సుందరి, నేనెందుకింత కోపం తెచ్చుకుంటున్నాను? త్రిశూల్ ఎన్ని రోజులు నా వెనకపడి ఎంత ఇబ్బంది పెట్టినా నేను చాలా ఓపికగానే ఉండేదాన్ని. కానీ ఈ మధ్య అతని ప్రవర్తన మితిమీరిపోతుంది. నేను కోపాన్ని కంట్రోల్ చేసుకోలేకపోతున్నాను. చేసేసుకున్నాను. అయినా ఈ త్రిశూల్ కొన్నిసార్లు చిన్నపిల్లల్లా ప్రవర్తిస్తున్నాడు. చిన్నపిల్లలైనా కొట్టినా తిట్టినా వింటారు. కానీ ఇతను మాత్రం దేనికి భయపడ్డు. అసలు ఇతను ఎందుకు ఇలా చేస్తున్నాడు? త్రిశూల్ సైలెంట్గా ఉండాలంటే అందుకు ఉన్నది ఒకటే దారి. త్రివిక్రమ్తో నా పెళ్లి. నా పెళ్లి అయిపోయిందంటే ఆ త్రిశూల్ నా జోలికి ఇంకా రాడు కదా సుందరి? కానీ ప్రేమ విషయంలో నేను చాలా పుణ్యం చేసుకుని ఉంటాను. ఒకే వ్యక్తి ప్రేమ నాకు 2 సార్లు దొరుకుతుంది. నేను ఆదిశేషని 2వ సారి పెళ్లి చేసుకోబోతున్నాను. ఒకటి నాగ రూపంలో గాంధర్వ వివాహం, ఇంకొకటి మానవ రూపంలో ఇప్పుడు చేసుకోబోతున్న పెళ్లి. ఒకే ఆత్మను 2 సార్లు పెళ్లి చేసుకునే అవకాశం నాకొక్కదానికే దక్కింది. నా ఆదిశేష ప్రేమ నాకు దక్కాలని ఆ దేవుడు ఖచ్చితంగా రాసిపెట్టుంటాడు. అందుకే ఇవన్నీ జరుగుతున్నాయి కదా సుందరి? ఏ ఆటంకాలు లేకుండా మా ఇద్దరి పెళ్లి అయ్యిందంటే అంతే చాలు. అప్పుడు నన్ను త్రివిక్రమ్ని దూరం చేయటం అనేది ఎవరికీ సాధ్యం కాదు. మా ఇద్దరి బంధం ఇంకా బలపడుతుంది సుందరి. గుడ్ నైట్ బ్రో. ఈరోజు ఏంటి బ్రో ఇంత తొందరగా పడుకున్నావు? ఏంటి విషయం? నిద్ర వస్తుంది బ్రో, అంతే. బ్రో ఎందుకింత సీరియస్గా ఉన్నావు? ఎప్పుడు నాతో హుషారుగా మాట్లాడేవాడివి. ఈరోజు ఏమైంది బ్రో ఇంత డల్గా ఉన్నావు? అలా ఏం లేదు బ్రో, నార్మల్గానే ఉన్నాను. బ్రో నాకే అబద్ధం చెప్తున్నావా? నిన్ను ఈ రోజు నుండి కాదు, చిన్నప్పటి నుండి చూస్తున్నాను. నీ గురించి నాకు తెలీదా చెప్పు? ఏమైందో చెప్పొచ్చు కదా బ్రో. నీ గర్ల్ ఫ్రెండ్తో గొడవైందా? క్యాట్ ఫైట్ ఏమైనా? లేదు. ఏమైందో చెప్పు బ్రో. కంపతీస్ బ్రేకప్ అయిపోయిందా? లేదా నీ గర్ల్ ఫ్రెండ్ నిన్ను కాకుండా వేరే ఎవరినైనా పెళ్లి చేసుకోబోతుందా? బ్రో నువ్వు ఏం మాట్లాడట్లేదు. నీ మనసులో ఏం ఆలోచిస్తున్నావో నాకు తెలియట్లేదు. కానీ నా మనసులో మాత్రం చాలా హ్యాపీగా ఉన్నాను బ్రో. బ్రో నువ్వు నేను ఈ రూమ్లో కొన్ని రోజులే ఉంటాం బ్రో. ఎందుకంటావా? నాకు శివానీకి పెళ్ళైపోయాక శివాని ఈ రూమ్లో ఉంటుంది. నువ్వు అప్పుడు వేరే రూమ్కి వెళ్ళక తప్పదు కదా. ఈరోజు నువ్వు నేను ఒకే గదిలో ఉన్నాం. కానీ రేపు శివాని నా గదిలో ఉంటుంది. తనతో హ్యాపీగా మాట్లాడుతూ తనని హగ్ చేసుకొని
ఏమైంది? నేను జస్ట్ నా ఫీలింగ్స్ ఎక్స్ప్రెస్ చేశాను అంతే. అంతేకాదు బ్రో, పెళ్ళయ్యాక బ్రో అన్నీ నీతో షేర్ చేసుకోలేను కదా. ఇట్స్ ఆల్ ప్రైవేట్ యునో. ఏంటి, ఎందుకేం మాట్లాడట్లేదు? నేను శివాని బెస్ట్ రొమాంటిక్ పేరు కదా బ్రో. పెళ్ళయ్యాక ఇంతే కాదు, శివాని నా పక్కన పడుకున్నప్పుడు తన చేతిలో చెయ్యేసి తనను నేను కౌగిలించుకొని అలాగే హే బ్రో బ్రో ఏమైంది బ్రో? దాహంగా ఉంది, వాటర్ తాగొస్తా. త్రిశూల్, నువ్వు నీళ్లు తాగడానికి వెళ్ళింది దాహం వేసి కాదు, నేను మాట్లాడే మాటలు తట్టుకోలేక. నా మాటలు నిన్ను ఇరిటేట్ చేసే కదా, అది చాలు. ఇది ఓన్లీ శాంపుల్. ఇప్పటి నుండి నీకు ట్రూ గేమ్ స్టార్ట్స్. బావగారు, బావగారు, ఏంటి చెప్పు. బావగారు, ఏంటో చెప్పరా. బావగారు, అల్లుడు బ్యాచిలర్ పార్టీ గురించి అడుగుతున్నాడు. పార్టీ అడుగుతుందా నువ్వా వాడా? అది దేవుడు ముక్కని చెప్పి భక్తుడు తినేశాడంట. సరే అలాగే త్రిశూల్ని ఏర్పాట్లు చేయమని చెప్పు. అక్క, అత్త, రీనమ్మ, అందరు రండి. అక్క, బావగారు బ్యాచిలర్ పార్టీకి పర్మిషన్ ఇచ్చారు. రేపే పార్టీ, అందరూ రెడీ అవ్వండి. ఆ పార్టీలో మాకేం పనిరా? పిల్లలేదో పార్టీ చేసుకుంటారు, నువ్వు కూడా వెళ్ళొద్దు. అయ్యో, ఎంత మాట అన్నావక్క. నాలాంటి యూత్ బ్యాచిలర్ పార్టీ మిస్ చేసుకుంటాడా? నువ్వెలా యూత్ అవుతావురా? కాదు మావయ్య, మీకు వయసు అయిపోయింది కదా, మీరింకా యూతా? రే అల్లుడు, 40 ఏళ్ళు వచ్చే వరకు యూతేరా. ఈ 50 ఏళ్ళు దాటిన వాళ్ళంతా పిల్లిగడ్డం వేసుకుని మేము యూత్ అని తిరుగుతున్నప్పుడు నాకింకా జస్ట్ అంతే కదా. ఏవో అందరూ ఎంజాయ్ చేయండి, మీకు ఇష్టమైంది చేసుకోండి. అల్లుడు, మనం ఎక్కువగా తాగకూడదు, చెరుకు హాఫ్ తాగుదాం. ఏంటి, చెరో హాఫ్ ఆఫ్ బాటిలా? చెరో హాఫ్ కేసురా. మావయ్య, నేను జిమ్కి వెళ్తున్నాను. నా కోసం ఒక్కరోజు వదిలేయచ్చు కదా. పార్టీ జరిగేది రేపు కదా, రేపు చూసుకోవాలి. అబ్బా, పార్టీ రేపు తాగుదాం, పార్టీ రేపు తాగుదాం. అల్లుడు. హాయ్ సుందరి, ఏంటి ఒంటరిగా ఉన్నావు? మీ ఓనర్ ఎక్కడా? నిన్ను పట్టించుకుంటుందా లేదా? బాధపడొద్దులే సుందరి, ఇంకొన్ని రోజుల్లో నువ్వు మా ఇంటికి వచ్చేస్తావుగా. నేను రాణిలా చూసుకుంటాను, ఓకేనా? సుందరి, ఇలా చూడు, ఇది వెడ్డింగ్ ఇన్విటేషన్ కార్డ్. ఏం రాసిందో చూసావా? చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి శివాని, చిరంజీవి త్రిశూల్. ఎలా ఉంది? బాగుంది కదా? ఆహాహా, సంతోషం, బాగా సంతోషంగా ఉన్నట్టుంది సుందరికి. నిన్ను ఎంత ముద్దొచ్చేస్తుందో, నిన్ను ముద్దు పెట్టుకోవాలనిపిస్తుంది. వద్దులే, ఇవ్వను. ఎందుకంటే మీ ఓనర్ గారు నీకంటే చాలా అందంగా ఉంటారు. నా ముద్దు ముందు ఆమెకే దక్కాలి, ఆ తర్వాత నీకు ఇస్తాను, ఓకేనా? సరే. ఎక్కడా మీ యజమాని సుందరి గారు? సుందరమా, హలో సుందరమా, సుందరమా, సుందరమా. హాయ్. ఏ త్రిశూల్, నువ్వు చాలా ఓవర్ చేస్తున్నావు. నువ్వు నన్ను ఏమని పిలిచావు? సుందరమ్మ అని పిలిచానంతే. నువ్వు చాలా అందంగా ఉంటావు కదా, అందుకే సుందరం అంటారు కదా, అందుకని అలా పిలిచాను. ఏం నచ్చలేదా? పోనీ వేరే పేరు పెట్టి పిలవనా? ఏం పేరు పెట్టి పిలవను? త్రిశూల్, నేను సుందరమ్మని కాదు, గిందరమ్మని కాదు, నేను శివాని.
పిలవాలంటే ఇలా పిలు, లేదంటే పిలవాల్సిన అవసరం లేదు. సరే సరే, నేను నిన్ను శివాని అనే పిలుస్తాను. నువ్వు నన్ను ఏమని పిలుస్తావు మరి? ఇన్ని రోజులు ఏమని పిలిచానో అలాగే పిలుస్తాను. ఇన్ని రోజులంటే ఏదో ఒకటి పిలిచేసావులే, కానీ తర్వాత ఎలా పిలుస్తావు అని. ఎందుకు? శివాని, నీకు ఇది కూడా తెలీదా? భర్తను ఎవరైనా పేరు పెట్టి పిలుస్తారా ఏంటి? భర్త అని ఇలా పేరు పెట్టి పిలిస్తే ఆయుష్ గండం అంట. భర్తను ఎప్పుడైనా సరే చిన్న, కన్నా, బుజ్జి, బంగారం, పతిదేవుడు, ఏమండి, ఏంటండి ఇలా పిలవాలంతే. ఎవరు ఎవరు భార్యాభర్తలు? నువ్వు, నేను. త్రిశూల్, నువ్విలా మాట్లాడితే ఇబ్బంది పడాల్సింది నేను. ఇదంతా మీ ఇంట్లో వాళ్ళకి తెలిస్తే ఏమవుతుంది చెప్పు? తెలుస్తుంది. ఏం తెలుస్తుంది? మన ఇద్దరి మధ్య పెళ్లి విషయం. మన ఇద్దరి పెళ్ళ? పిచ్చివాళ్ళ ఏదేదో మాట్లాడుతూ. నేను పిచ్చాళ్ళ మాట్లాడట్లేదు శివాని. ఈ ఇన్విటేషన్ కార్డులో ఏదైతే ఉందో అదే నేను చెప్తున్నాను. ఏముంది ఇన్విటేషన్ కార్డులో? చూపించు చూద్దాం. నువ్వెందుకు చూడాలి? నేను నీకు చూపించను. త్రిశూల్, నేనది చూడాలి, ఇటివ్వు. ఇవ్వనంటే ఇవ్వను. త్రిశూల్, ప్లీజ్ కోపం తెప్పించుకో. త్రిశూల్, ఎందుకు చూపించాలి? తీసుకో. శివాని, నా చేతుల్లోంచి కార్డు లాక్కుంటావు నువ్వు. ఇది చాలా మోసం. నన్ను చీటింగ్ చేసి కార్డు తీసుకుంటావు నువ్వు. ఇటీవు. ఏ త్రిశూల్, కొంచెం సైలెంట్ గా ఉంటావా? ఈ కార్డులో ఏముందో నేను చూసి తీరాలి. చూడు చూడు, నాకు ఇష్టమైన పేరే రాసి ఉంటుంది అందులో. అంటే ఏంటిది? దీన్ని ఇన్విటేషన్ కార్డ్ అంటారు. మ్యారేజ్కి శుభలేఖ, వివాహ ఆహ్వాన పత్రిక అని కూడా అంటారు. అది నాకు తెలుసు. ఇందులో ఏం రాసుందని అడుగుతున్నాను. ఏంటి, నీకు అర్థం కాలేదా? అయ్యో దేవుడా, ఏంటబ్బా ఈడ నా ప్రేయసికి పాఠాలు నేర్పిస్తూనే ఉండిపోనా నేను? త్రిశూల్, ఇంక నీ డ్రామాలు ఆపు. ఇక్కడ త్రివిక్రమ్ పేరుకు బదులు నీ పేరెందుకుంది? ఇంత పెద్ద తప్పు ఎలా జరిగింది? తప్పేం కాదు, సరిగ్గానే ఉంది. త్రిశూల్ పేరు కరెక్ట్ ప్లేస్లోనే ఉంది. ఇన్ని రోజులు త్రివిక్రమ్ త్రిశూల్ స్థానంలో ఉన్నాడంతే. చూడు త్రిశూల్, పోను పోను నువ్వు హద్దు మీరిపోతున్నావు. ఇంకా ఇలాంటివి ఎన్ని కార్డ్స్ ఉన్నాయి చెప్పు? ప్రస్తుతానికి ఒక 1000 ఉన్నాయి. తక్కువైతే మళ్ళీ ప్రింట్ చేయించేద్దాం, ఏముంది? త్రిశూల్, ఎందుకు అలా చేసావు? ఇది ఇంట్లో వాళ్ళ పరిస్థితి ఏంటి? ఇందాకే చెప్పాను కదా తెలుస్తుంది అని. కాసేపట్లో తెలిసిపోతుంది. అంటే ఈ కార్డ్ అన్ని కార్డ్స్లో ఇలాగే ప్రింట్ చేయించాను. ఇంటికి కూడా ఇదే వెళ్తుంది. శ్రీలంకపై మళ్లీ ఓడిపోయిన భారత్. ఎవరు ఏదో బాక్స్ తీసుకొచ్చి పెట్టావు? కొంపదీసి బాంబు కాదు కదా? కాదు సార్, ఇన్విటేషన్ కార్డ్ ప్రింటింగ్ ఇచ్చారు కదా, ప్రింట్ చేసా. సరే వెళ్ళు. ఇన్విటేషన్ కార్డ్స్. నా అల్లుడి పెళ్లి కార్డు ముందు నేనే చూడాలి. వివాహ ఆహ్వాన పత్రిక. శ్రీమతి దమయంతి విజయ్ రాయ్, శ్రీ నందీశారాయ్, శ్రీమతి మధుమతి, వీళ్ళు చేస్తున్న వివాహ ఆహ్వానం. పంతులు గారు పెట్టిన ముహూర్తం ప్రకారం వీళ్ళ జ్యేష్ఠపుత్రుడు చిరంజీవి త్రిశూల్. అల్లుడు పేరు లేదేంటి? అయ్యయ్యో, అల్లుడు, అక్క, బావగారు, అందరు రండి. అయ్యయ్యో, ఎంతో తప్పు జరిగిపోయింది. ఏమైంది? ఎందుకు అలా అరుస్తున్నావు? అక్క,
తప్పు జరిగిపోయిందక్క, తప్పు జరిగిపోయింది. ఏం తప్పు జరిగిందిరా? చిన్న చితక తప్పు కాదక్క, పరువు మర్యాదలన్నీ పోయాయి తప్పు. దమయంతి, ఏమైంది? ఎందుకు అలా అరుస్తున్నాడు వాడు? తెలియదండి, ఏదో తప్పు జరిగిందట, అదేంటో చెప్పట్లేదు వాడు. బావగారు తప్పు జరిగిపోయింది, బావగారు తప్పు జరిగిపోయింది. ఏయ్, ఏడవడం ఆపి ఏమైందో చెప్పు. అంతా ఉల్టా అయిపోయింది బావగారు, ఉల్టా అయిపోయింది. శివానిని పెళ్లి చేసుకోబోయేది నా అల్లుడు త్రివిక్రమ్ కాదు బావగారు, త్రివిక్రమ్ కాదు. మామయ్య ఏం మాట్లాడుతున్నావు నువ్వు? శివానీకి నాకు పెళ్లి ఫిక్స్ అయిపోయింది కదా, పెళ్లి జరగదు అన్నట్టు మాట్లాడుతున్నారేంటి? అల్లుడు ఫిక్స్ అయింది ఒకటి, ప్రింట్ అయింది ఒకటి. ఈ గందరగోళ పరిస్థితుల్లో పెళ్లి చేసుకునేది ఎవరో, ప్రేమించింది ఎవరో. Shut up. ఏది పడితే అది మాట్లాడుతూ ముందు విషయం ఏంటో చెప్పు. నేనేం చెప్పాలి బావగారు? మొత్తం ఈ ఇన్విటేషన్ కార్డులు రాసుంది. ఇన్విటేషన్ కార్డా? ఇంత తొందరగా ప్రింట్ చేశారా? కేవలం ప్రింట్ అవడమే కాదు, సునామీ భూకంపం రెండు కలిసి వస్తున్నాయి. చూడండి బావగారు. శివాని, త్రిశూల. ఎందుకు ఇలా చేసావు త్రిశూల్? మన ఇద్దరం పెళ్లి చేసుకోబోతున్నాం, అందుకే అలా చేశాను. నేను పెళ్లి చేసుకోబోతుంది త్రివిక్రమ్ని. ముందు ఈ కార్డులో నుంచి నీ పేరు తీసేయ్. శివాని, ఇన్విటేషన్ కార్డులో ఉన్న పేరు చెరిపేయచ్చు, కానీ నా హృదయంలో రాసున్న నీ పేరుని ఎవ్వరూ చెరిపేయలేరు. నీ హృదయంలో రాసుంది నా పేరే కదా. త్రిశూల్, నా హృదయంలో రాసి ఉంది నీ పేరు కాదు, నా త్రివిక్రమ్ పేరు. చూడు చూడు చూడు, త్రివిక్రమ్ పేరు చెప్పేటప్పుడు కూడా నీ మాట తడబడింది. ఎందుకని? ముందు నీ నోట్లో నుంచి వేరే ఏదో పేరు వచ్చింది, నాదే కదా. కాదు. మరి ఇంకేంటి? చూడు, నీకు ఇవన్నీ నేను చెప్పలేను, చెప్పాల్సిన అవసరం కూడా లేదు. ఏదేదో మాట్లాడి నా మనసుని బాధ పెట్టొద్దు. నువ్వంటే ఎంతో ఇష్టమే నా కూడా, నీ అన్న తుంబా ఇష్టమే. త్రిశూల్, ఇక జోక్స్ ఆపుతావా? నీకిది కామెడీ, కానీ నాకిది ప్రాణాపాయం. ఈ కార్డ్స్ అన్నింటినీ ఇంటికి పంపించానని చెప్తున్నావు కదా, ఒకవేళ వాళ్ళందరూ ఇది చూస్తే? లేదు, ముందు నేను అది ఆపి తీరాలి. ఏ శివాని ఆగు, శివాని, శివాని, శివాని ఆగు, శివాని ఆగు, శివాని, శివాని. ఇది ఎలా జరిగింది? ఈ పని ఎవరు చేశారు? త్రివిక్రమ్ పేరుకు బదులుగా త్రిశూల్ పేరు ఎలా వచ్చింది? ఎవరు రాశారు? త్రిశూల్, 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 త్రిశూల్. అన్ని కార్డ్స్లోనూ త్రిశూల్ అనే రాసుంది. పేరు తప్పెందుకు పడింది? సరిగ్గానే రాశారు కదా. పేర్లు చెప్పేటప్పుడు సరిగ్గానే చెప్పారు, రాసేటప్పుడు అయ్యగారే ఉన్నారు కదా. రై త్రిశూల్, ఇది నీ పనే అని నాకు బాగా తెలుసు. శివాని కోసం ఇంతకు తెగిస్తావని అనుకోలేదురా. ఛా! విజయ్, పొరపాటు జరిగిపోయింది. ఎందుకిది అందరి దృష్టికి రాలేదు? ఎలా వస్తుంది అత్తమ్మా, ఎలా వస్తుంది? ఊరు తిరిగేవాడికి బాధ్యత అప్పగిస్తే దృష్టి తిరగడంపై ఉంటుంది తప్ప పని మీద ఉండదు. అలా ఏం కాదు, త్రిశూల్కి తెలియకుండా ఈ తప్పు జరిగిందనుకుంటా. నాకు అలానే అనిపిస్తుంది. ఒక్కడిని వెనకేసుకొని రావడానికి ఇద్దరు తల్లులు. ఛా! చూడలేకపోతున్నాను. కాదక్క, ఈ తప్పు త్రిశూల్కే తెలియకుండా ఎలా జరుగుతుంది అంటున్నాను. గోవిందు, ఈ తప్పు ఎవరు చేశారు అనేది ముఖ్యం కాదు.
ఇది గనక శివాని చూస్తే తానెంత బాధపడుతుందో తెలుసా? నిజమే అత్తయ్య. తను పెళ్లి చేసుకోవాల్సిన వ్యక్తి పేరుకు బదులు వేరే వ్యక్తి పేరుంటే తనెంతో బాధపడుతుంది. మనమంటే ఏదో ఈ తప్పును అర్థం చేసుకోగలం, కానీ పాపం శివాని ఇదెలా తీసుకుంటుందో అర్థం కావడం లేదు.